హలో, బాపట్ల నాని కిచెన్ అండి. ఈరోజు మీ ముందుకు కరివేపాకు మునగాకుతో పౌడర్తో మీ ముందుకు వచ్చానండి. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలండి. ఏ పదార్థాలు కావాలో మీకు చూపిస్తున్నాను. కరెక్ట్గా చూడండి, నేర్చుకోండి. ముందు మిరపకాయలు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, మళ్ళా చిన్నులపాయలు, కరివేపాకు, మనకి తగినంత ఉప్పు, దీంట్లో నువ్వులు. ఈ ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. నువ్వులు తీసుకున్నాను, ధనియాలు తీసుకున్నాను, మినపప్పు తీసుకున్నాను, ఉప్పు తీసుకున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ అండి. నేను చెప్పిన ప్రకారము మీరు ఆ ఐటమ్స్ని చక్కగా వేపుకోవాలండి. మాడకుండా వేపాలి. అది ఎలా వేపాలంటే, మళ్ళా నేను చెప్పిన ఐటమ్స్లో మునగాకుని ఇంట్లోనే ఆరబెట్టుకోవాలండి. ఆరిపోయిన తర్వాత అది పౌడర్ చేసుకోవాలంటే చక్కగా దోరగా వేపాలండి. వేపేటప్పుడు ముందు మిరపకాయలు వేపుకొని, మనం నూనె లేకుండా మిరపకాయలు వేపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఆ నూనె లేకుండా మిరపకాయలు ఎప్పుడైతే వేపి మనం ప్రక్కన పెట్టుకున్నామో, ఆ తర్వాత మునగాకును కూడా ఏ విధంగా మిరపకాయలు వేపామో అదే విధంగా మునగాకును వేపాలండి. వేపిన తర్వాత అది పౌడర్గా అయిపోద్దండి. ఆ పౌడర్ లాగా అయిపోయిన దాన్ని మనం ప్రక్కన తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ మిరపకాయలు ఆరిపోతాయి, ఈ యొక్క మునగాకు ఆరిపోద్ది. అప్పుడు ఆ తర్వాత మనము ఇది కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు ఇవన్నీ వేపుకోవాలండి. ఈ వేపేటప్పుడు చిన్నులపాయలు కూడా వెచ్చగా అవ్వాలంటే దాంట్లో వేసుకోవాలండి. నువ్వులు కూడా వేసాను కదండి. ఈ నువ్వులు కూడా అన్నీ వేపిన తర్వాత ఆ చిన్నులపాయలు కూడా వేడి మీద దాంట్లో ఒలిసి దాంట్లో వేసుకోవాలండి. వేసిన తర్వాత మనం ఇది చక్కగా మిరపకాయలు ఇవన్నీ కలిపి ఒక రోల్ తీసుకొని రోట్లోనండి మనం దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది కారప్పొడి. అందుకని ఈ రోట్లోనే నేను దంచుతున్నానండి. ముందు మిరపకాయలు దంచేసానండి. తర్వాత మనం తీసుకున్న దినుసులన్నీ వేసేసి పౌడర్కి మొత్తం దంచేసానండి. దంచిన తర్వాత అది పౌడర్ అంతా తీసి ప్రక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పౌడర్లో ఇక మనకి ప్రక్కన పెట్టుకున్నానండి. దీంట్లో అసలు నూనె అనేది చుక్క లేదండి. నూనె వేయకుండానే ఇదంతా తయారు చేశానండి. మీకు అవసరమైతే తాలింపు వేసుకోవచ్చండి. దానికి కూడా మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే నూనె లేకుండా ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుందండి. పౌడర్గా ఉంటుంది. షుగర్కి కానీ బీపీకి కానీ ఎవరు ఎక్కువ ఒళ్ళు ఉన్న లావు ఉన్న వాళ్ళకు కూడా ఇది అన్నిటికీ డైట్కి మంచిదండి. తిని మీరు సంతోషించి నాకు లైక్ చేయండి.